సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్రశుద్ధ దశమి గురువారం ఏప్రిల్ 18వ తారీఖు ఆశ్లేష నక్షత్రం. ఈనాటి నుంచి స్వామివారి ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలు ఆరంభమవుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాముని 4 గంటలకు సుప్రభాతం, అనంతరం ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, జాతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఇవాటి నుంచి 26వ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. స్వామివారి ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకొని దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 11:30 గంటలకు రాజభోగం మహానివేదనం. ఈ సందర్భంగా 11:30 గంటల నుంచి 12 గంటల వరకు దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 12 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 7 గంటల తర్వాత భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవాళ అంకురార్పణం 7 గంటలకు దీపారాధనం, దివిటీ సలాం అయిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, అలాగే ఋత్విగ్వరణం, ఉత్సవాంగీకారం అయిన తర్వాత చక్రనారాయణ స్వామిని వేయించేసుకొని గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఉత్సంగ్రహణ మంటపానికి వేయించేస్తారు. అక్కడ విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, ఉత్సంగ్రహణం పూర్తి చేసుకొని మళ్ళీ ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా యాగశాలలోకి ప్రవేశిస్తారు. యాగశాలలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ యాగశాలార్చనం, అంకురార్పణం, అలాగే గరుడ పట ఆవాహనం, అధివాసం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత సుమారు రాత్రి 10-10:30 గంటల ప్రాంతంలో ఆరాధన పూర్తి చేసుకుని నివేదనం, మంగళాశాస్త్రం, తీర్థ వినియోగం అయిన తర్వాత పవళింపు, ఏకాంత సేవతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈనాటి నుంచి అంటే 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఆర్జిత సేవలన్నీ 18వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. దీనిని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను.